అంబులెన్స్ ప్రైవేట్ బస్ ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అంబులెన్స్ డ్రైవర్ పేషెంట్ మృతి చెందారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం రామేశ్వరంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పేషెంట్ భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని జీజీహెచ్ కు తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి అంబులెన్స్ ప్రైవేట్ బస్ ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం రామేశ్వరంపల్లి జాతీయ రహదారిపై అంబులెన్స్ అలాగే ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో అంబులెన్స్ లో ఉన్నటువంటి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిలాబాద్ కి చెందిన సైఫుల్లా ఖాన్ తన భార్య తలేహా బానును హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఓ ప్రైవేట్ అంబులెన్స్ లో ఆదిలాబాద్ కు బయలుదేరారు. అంబులెన్స్ కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి జాతీయ రహదారి వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న TG08 V3258 నంబర్ గల ప్రైవేట్ బస్సు అంబులెన్స్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ లో ఉన్న పేషెంట్ సలేహా బాను అలాగే డ్రైవర్ షేక్ సర్దార్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్త సైఫుల్లా ఖాన్ కు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్నటువంటి బిక్నూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పక్కకు తప్పించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని మృతదేహంతో పాటు గాయపడినటువంటి వ్యక్తిని జీజీఎస్ తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హైవే పైన ఇలాంటి నెల రోజుల క్రితం కూడా ఈ యాక్సిడెంట్ ఘటన చోటు చేసుకుంది. సో మొత్తానికైతే డ్రైవర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.